పాదాల పగుళ్లు నివారించడానికి ఇంటి వద్దే ఉండి తయారు చేసుకునే ఆయుర్వేద ఔషధం ఎలా తయారు చేసుకోవాలో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, పాదాల పగులు నివారించడానికి లేపనాన్ని తయారు చేస్తున్నాం కదా, ఏ మూలికలు తీసుకోబోతున్నారు? ఈ పాదాల పగులు తగ్గడానికి మనం తీసుకునేటువంటి ఒక లేపనానికి ఏంటంటే కొంచెం ప్రొసీజర్ ఉంటుంది. దానికోసం ముందు మనం ఒక కషాయాన్ని తయారు చేసుకోవాలి. ఈ కషాయం తయారు చేసుకోవడానికి మనకి 2 మూలికలు కావాలి. అందులో మొట్టమొదటిది ఏంటంటే సుగంధి పాల. ఈ సుగంధి పాల ప్రత్యేకత ఏంటండి? ఈ సుగంధి పాలకి ఏంటంటే రక్తశుద్ధిని చేసేటువంటి గుణం ఉంటుంది. అలాగే సుగంధి పాల బాగా చలవ చేస్తుంది. ఎందుకంటే మనం చెప్పుకున్నప్పుడు కూడా అనుకున్నాం కదా, వేడి ఎక్కువగా ఉన్నప్పుడు పాదాల్లో పగుళ్ళు వస్తాయని చెప్పి. ఆ పగుళ్ళు తగ్గడానికి ఏంటంటే ఒక చలవ చేసి ఒక చల్లదనాన్ని ఇచ్చి మృదుత్వాన్ని ఇస్తుంది. అలాగే చర్మంలో ఉండేటువంటి కొత్త కణాలు రావడానికి కూడా ఈ సుగంధి పాల బాగా ఉపయోగపడుతుంది. సుగంధి పాలను తీసుకుని దాన్ని మనం చూర్ణంలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మీరు ఔషధం తయారు చేసుకోవాలనుకుంటే ఎవరికి వాళ్ళు సుమారుగా ఒక 50 గ్రాముల పరిమాణంలో ఈ సుగంధి పాల చూర్ణాన్ని తీసుకోండి. ఇప్పుడు మీకు తయారు చేసి చూపించడానికి మేము కొద్దిగా ఈ చూర్ణాలు తీసి తయారు చేస్తాం. కొంచెం సుగంధి పాల చూర్ణం తీసుకోమా. 1 చెంచాడు చూర్ణం తీసుకొని దీనిలో వేసేసి. డాక్టర్ గారు, తర్వాత ఏ మూలిక తీసుకోబోతున్నాం? దీంతో పాటుగా మనకి ఇంకొకటి ఏంటంటే మంజిష్ట. ఈ మంజిష్ట ప్రత్యేకత ఏంటండి? ఈ మంజిష్ట కూడా రక్తశుద్ధిని చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే కొత్త కణాలు బాగా రావడానికి, అంటే ఎక్కడైనా మనకి మామూలుగా దెబ్బలు తగిలినా కూడా అక్కడ కొత్త కణాలు వచ్చి అది బాగా గాయం మానిపోవడానికి కూడా మంజిష్ట ఉపయోగపడుతుంది అనమాట. ఈ పాదాలు పగిలిపోయాయంటే ఏంటంటే అక్కడ ఉండేటువంటి కొన్ని కణాలు నశించిపోయాయి. కొత్త కణాలు వచ్చి చక్కగా ఆ పగుళ్ళన్నీ దగ్గరకు వచ్చేసి కొత్త కణాలు వచ్చినట్టయితే అతుక్కుపోతాయి కదా, మళ్ళీ అలా అవ్వడానికి మనకి మంజిష్ట బాగా సహాయపడుతుంది. అలాగే ఇది కూడా బాగా చలవ చేస్తుంది. పిత్తదోషాన్ని రక్తదోషాన్ని కూడా కరెక్ట్ చేసి చలవ చేసేటువంటి మూలిక. మనం ఇందాక సుగంధి పాలని చూర్ణంలాగా చేసుకున్నాం కదా, ఈ మంజిష్టను కూడా చూర్ణంలాగా చేసేసుకుని ఇందాక మనం తీసుకున్నట్టుగానే 50 గ్రాముల పరిమాణంలో మీరు తీసుకోండి. మీకు చూపించడం కోసం మేము కొద్దిగా ఈ మంజిష్ట చూర్ణాన్ని కూడా సుగంధి పాల చూర్ణంతో కలుపుతాం. ఇందాక 1 స్పూన్ తీసుకున్నా, ఇది కూడా 1 స్పూన్ సమానంగా తీసుకోవాలి. ఓకే అండి. తర్వాత ఏ మూలిక తీసుకుంటాం? ఇప్పుడు ఏంటంటే 2 మూలికలతో ముందు మనం కషాయాన్ని తయారు చేయాలి. ఈ కషాయం తయారు చేయడానికి ఏంటంటే ఇప్పుడు 100 గ్రాముల చూర్ణాన్ని తీసుకున్నట్టయితే దానికి 8 రెట్లు, అంటే సుమారుగా ఒక 800 నుంచి 900 మిల్లీలీటర్ల పరిమాణంలో నీటిని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఒక 2 చెంచాలు పెట్టాం కనుక దానికి దాదాపుగా ఒక 8 నుంచి 10 రెట్ల పరిమాణంలో నీటిని కూడా కలుపుకొని మనం కషాయం తయారు చేసుకోవాలి. ముందు కొంత నీటిని ఆ మూకుట్లో వేయండి. మీరు కొంత నీటిని పోయండి. సుమారుగా ఒక 8 నుంచి 10 రెట్ల పరిమాణంలో ఉండేలాగా పోయండి. మీరు దాదాపు 800-900 మిల్లీలీటర్ల నీటిని కలుపుకోండి. పోయండి అమ్మా, ఇంకా కొంచెం పోయండి. పోసేసి దాంట్లో మనం ఈ చూర్ణాన్ని కలిపేసి సన్నటి మంట మీద కషాయంలాగా కాచుకోవాలి. దానిలో కలిపేసేయండి. కలిపేసి స్టవ్ వెలిగించుకొని నెమ్మదిగా కషాయంలాగా కాచుకోవాలి దాన్ని. ఇప్పుడు మనం ఏంటంటే 800 మిల్లీలీటర్ల నీటిని పోసి కషాయాన్ని కాచుతున్నాం. అది బాగా మరిగి 4వ వంతు, అంటే దాదాపుగా 200 మిల్లీలీటర్లు మిగిలేలాగా కషాయాన్ని కాచుకోవాలి. ఆ కషాయం అంటే 4వ వంతు మిగిలిన తర్వాత దాన్ని వడపోసుకోవాలన్నమాట. ఆ కషాయాన్ని వడపోసుకుని తీసుకోవాలి మనం. డాక్టర్ గారి, కషాయం రెడీ అయిపోయింది, తర్వాత ఏం చేయాలంటారు? ఇప్పుడు మనం వడపోసి కషాయం తీసుకున్నాక మామూలుగా అయితే 200 మిల్లీలీటర్లు మనకి లెక్క ప్రకారం మనం చూపించేది ఊరికే కొంతగా చూపిస్తున్నాం. కానీ ఆ 200 మిల్లీలీటర్ల కషాయంలో 4వ వంతు, అంటే ఒక 50 మిల్లీలీటర్ల పరిమాణంలో నువ్వుల నూనెని కలపాలి. ఇప్పుడు ఈ కషాయంలో మనం నువ్వుల నూనెని కలిపి మళ్ళీ కాచుకోవాలన్నమాట. ఓకే అండి. 3 స్పూన్లు వేస్తే, ఒక 3 స్పూన్లు వేస్తే మనకి సుమారుగా 4వ వంతుకు వస్తుంది. సరే అండి. ఇప్పుడు దీన్ని ఏం చేయమంటారు? ఈ మిశ్రమాన్ని మళ్ళీ మూకుట్లో వేసి సన్నటి మంట మీద మళ్ళీ కాచుకోవాలి. ఓకే. కషాయాన్ని నూనెని కలిపేసి మళ్ళీ పొయ్యి మీద పెట్టండి. పెట్టేసి సన్నటి మంట మీద నెమ్మదిగా కాచుకోండి. దీన్ని ఎంత సమయం కాచాలంటారు? అంటే మొత్తం ఆ నీటి పదార్థం అంతా పోయి, అంటే నీరంతా పోయి కేవలం నూనె మిగిలేంత వరకు కాచుకోవాలి. దాన్ని స్టవ్ వెలిగించి సన్నగా మంట మీద పెట్టండి.
ఓకే డాక్టర్ గారు, రెడీ అయిపోయినట్టుగా ఉంది. అంటే ఇప్పుడు మనం ఆ నూనె మాత్రమే మిగిలేలాగా కాచుకున్నాం కదా, అది మిగిలినప్పుడు అంటే ఇంకా వేడిగా పొయ్యి మీద ఉండగానే మనం అందులో తెల్ల గుగ్గులు చూర్ణాన్ని కలుపుకోవాలన్నమాట. ఈ తెల్ల గుగ్గులు చూర్ణం యొక్క ప్రత్యేకత ఏంటంటారు? అంటే ఇప్పుడు తెల్ల గుగ్గులకి ఏంటంటే తొందరగా ఆ పగుళ్ళు మానిపోయేటట్టుగా ఆ పగుళ్ళ మధ్యలోకి ఈ పదార్థం అంతా బాగా వెళ్ళి ఆ మధ్యలో ఉండేటువంటి డెడ్ టిష్యూ పోయి కొత్త టిష్యూ రావడానికి ఇది బాగా సహాయపడుతుంది. పగుళ్ళు చాలా తొందరగా తగ్గిపోతాయి అన్నమాట దీంతో. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ తెల్ల గుగ్గుల చూర్ణాన్ని తీసుకుని కొద్దిగా, అంటే ఇప్పుడు మీరు తయారు చేసుకునే వాళ్ళు దాదాపుగా ఆ నూనె 50 మిల్లీలీటర్లు ఉంది కదా, దానిలో ఒక 2 చెంచాలు ఈ తెల్ల గుగ్గుల చూర్ణాన్ని వేడివేడిగా ఉండగానే, నూనె పొయ్యి మీద వేడిగా ఉండగానే వేసి బాగా కలిపేసేయండి. ముద్దలాగా అవ్వాలి, మనకి కొంచెం లేపనంలాగా. ఓకే అండి, ఇది రెడీ అయిపోయినట్లుగా ఉంది. ఇప్పుడు మనకు ఆ తెల్ల గుగ్గులు చూర్ణం అంతా కూడా అందులో కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత ఒక ఆయింట్మెంట్ లాగా, ఒక పేస్ట్ లాగా తయారవుతుంది అనమాట. ఆ మిశ్రమాన్ని అంటే చల్లారిపోయిన తర్వాత తీసుకుని ఒక చిన్న భరిణెలో దేనిలో అయినా పెట్టి మూత పెట్టి ఉంచేసుకోవచ్చు. దీన్ని ఏం చేయాలంటే పాదాల పగుళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ప్రతిరోజు రాత్రిపూట పడుకోవడానికి ముందు ఎక్కడెక్కడ పగుళ్ళున్నాయో అక్కడంతా చక్కగా ఒక లేపనం లాగా రాసేసుకుని రాత్రంతా ఉంచేసుకోవాలి. ఉంచేసుకుని మర్నాడు ఉదయం పొద్దున ఇందాక మనం చెప్పుకున్నాం కదా, కొంచెం ఒక టబ్లో వేడి నీళ్ళు పోసుకుని అందులో కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసి పాదాలు అందులో పెట్టుకుని ఒకసారి శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా కనుక నిత్యం చేసినట్టయితే చాలా తొందరగానే ఈ పాదాల పగుళ్ళ సమస్యని తేలిగ్గా తగ్గించుకోవచ్చు.